ఏపీ పేపర్ మిల్లు కార్మిక సంఘం గుర్తింపు ఎన్నికల్లో జనసేన ట్రేడ్ యూనియన్ కూటమి అపూర్వ విజయం సాధించింది. మొత్తం 711 ఓట్లకు గాను 707 ఓట్ల వరకు పోల్ కాగా అందులో 258 ఓట్లతో నెంబర్ 1 గా ఉదయించే సూర్యుడు గుర్తుతో రంగంలోకి దిగిన జనసేన కూటమి జెండా ఎగరవేసింది. విజయం సాధించిన జనసేన ట్రేడ్ యూనియన్ నాయకులను రాజానగరం ఎమ్మెల్యే యూనియన్ గౌరవ అధ్యక్షుడు బత్తుల బలరామకృష్ణ అభినందించారు. ఈ అపూర్వ విజయం కార్మికులకు అంకితమని అన్నారు. పట్టుబట్టి మిల్లులో జనసేన ట్రేడ్ యూనియన్ స్థాపించి ఎన్నికల్లో చక్రం తిప్పి రాష్ట్రంలోనే తొలి విజయాన్ని బత్తుల టీంతో సాధించి పెట్టారని కొనియాడారు. బత్తులతో పాటు రాజమహేంద్రవరం సిటీ జనసేన ఇన్ఛార్జ్ అనుశ్రీ సత్యనారాయణ, కార్పొరేషన్ అధ్యక్షుడు వై శ్రీను తదితరులు కార్మికుల సంబరాల్లో పాల్గొన్నారు. కాకలు తీరిన కార్మిక సంఘాలు నాయకులను తట్టుకొని పోటీలో నిలబడటమే కాకుండా విజయం సాధించడం జనసేన పార్టీకే గర్వకారణమన్నారు. అత్యంత ఉత్కంఠభరితంగా సాగిన పోరులో చివరికి జనసేన అత్యధిక ఓట్లు తెచ్చుకొని కొత్త చరిత్రకు ఏపీ పేపర్ మిల్లులో శ్రీకారం చుట్టిందని పేర్కొన్నారు. జనసేన ఎల్లప్పుడూ కార్మికుల సంక్షేమానికి పాటుపడుతుందన్నారు. కార్యక్రమంలో హౌసింగ్ కార్పొరేషన్ డైరెక్టర్ ప్రియా సౌజన్య, యూనియన్ ప్రధాన కార్యదర్శి ఆకుల ఈశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. పేపర్ మిల్లు కార్మిక సోదర సోదరీమణులందరికీ నమస్కారం. ఈరోజు జరిగిన ఎలక్షన్లో జనసేన యునైటెడ్ ఫ్రంట్ జనసేన యూనియన్లకు మద్దతు ఇచ్చిన ఏఐటీసీ, యునైటెడ్ ఎంప్లాయీస్ యూనియన్, పేపర్ మిల్ ఎంప్లాయీస్ యూనియన్ అఖండ విజయం సాధించింది. ఈ విజయం మన కార్మికులందరి విజయం. ఎందుకంటే ఎన్నో ఏళ్ళుగా అగ్రిమెంట్ లేక ఎలక్షన్లు జరగక కార్మికులు ఎన్నో పోరాటాలు చేసి ఎంతో కాలం రోడ్ల మీద పడి నిరహార దీక్షలు చేసి ఎంత చేసినా కానీ అగ్రిమెంట్ అంటూ జరగలేదు. కానీ మనం జనసేన ట్రేడ్ యూనియన్ స్థాపించిన రోజు నుంచి ప్రతినిత్యం మనం పోరాటం చేస్తూ అగ్రిమెంట్ సాధించుకున్నాం. మన గౌరవాధ్యక్షులు బత్తుల బలరామకృష్ణ గారు, అలాగే టూరిజం మినిస్టర్ కందుల దుర్గేష్ గారు సహాయ సహకారాలతో మంచి అగ్రిమెంట్ చేసుకున్నాం. అలాగే మనం యూనియన్ పెట్టిన రోజు నుంచి కూడా ఈ కార్మికులకి మన యూనియన్ మన పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాల ప్రకారం, అలాగే మన పవన్ కళ్యాణ్ గారి ఆశయాల మేరకు కార్మికులు కూడా చాలా వెనకబడిపోయి ఉన్నారు. ఈ ఎన్నో ఏళ్ల నుంచి జీతాలు పెరగట్లేదు. అలాగే మనం ప్రజలతో పాటు కార్మికులకు కూడా మనం మంచి చేయాలి అన్న ఉద్దేశంతో మనం కార్మికులుగా వెళ్ళి బలరామకృష్ణ గారిని అడిగినప్పుడు ఆయన సహాయ సహకారాలు అందించారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా నిత్యం పోరాటం చేస్తూనే ఉన్నాము. అయితే ఈ ఎలక్షన్ కూడా జరగకుండా ఏదో కౌన్సిల్గా వెళ్ళిపోయి అందరం చేసేద్దాం, లేకపోతే యునానిమస్గా చేసేద్దాం అని ఎన్నో ప్రయత్నాలు చేశారు. అవన్నిటిని ఛేదించి మన గౌరవాధ్యక్షులు బలరామకృష్ణ గారు, అలాగే టూరిజం మినిస్టర్ కందుల దుర్గేష్ గారు, అలాగే మన లోకల్గా ఉన్న జనసేన నాయకులు అతి సత్యనారాయణ గారు, వై శ్రీను గారు, వీళ్ళందరి సహకారంతో ఈరోజు మేము పోటీ చేసి ఒంటరిగా పోటీ చేసి ఎవరికి ఎటువంటి ప్రలోభాలు పెట్టకుండా, ఎటువంటి ఆశలు చూపించకుండా కేవలం అగ్రిమెంట్ చేస్తాం, మంచి చేస్తాం, మంచి జీతాలు సాధిస్తాం, మంచి పోయిన అలవన్సులు సాధిస్తాం అని ఒక కార్మికుల పక్షానే మాట్లాడాం. కానీ ఏదో ప్రలోభాలు పెట్టి ఇది తీసుకోండి మాకు ఓటు వేయండి, లేకపోతే అది కట్టండి మాకు ఓటు వేయండి అన్న ధోరణిలో వెళ్ళలేదు. అలాగే వాళ్ళైతే మిగిలిన ఫ్రెండ్స్ అయితే మాత్రం ఎంతో కృషి చేసాయి గెలవడానికి. కానీ మాకు కార్మికుల మీద నమ్మకం. ఎందుకంటే మన జనసేన యూనియన్ మీద కార్మికులు పెట్టుకున్న నమ్మకాన్ని మనం వమ్ము చేయమన్న నమ్మకం కార్మికులకు ఉన్నది. అందుకే ఈరోజు అఖండ విజయం సాధించడానికి కారణమయ్యింది. కావున ఈ విజయాన్ని మనం ఇది ఏమాత్రం ఇది చేయకుండా ప్రతి కార్మికుడికి కూడా పర్మనెంట్ కార్మికుడికి, కాంట్రాక్ట్ కార్మికుడికి ఖచ్చితంగా న్యాయం చేస్తామని చెప్పి విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకోండి.